హాయ్ అందరికండి. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిపులుసు అండి. దానికోసం కొంచెం చింతపండు నానబెట్టాను, కొంచెం బెల్లం, ఒక వంకాయ కాల్చేసేసి మెత్తగా స్మాష్ చేసేసుకుని పచ్చిపులుసులా రెడీ చేద్దాం. రెసిపీ చూద్దాం. దానికోసం 2 పచ్చిమిరపకాయలు కూడా కాల్చేసేసి మెత్తగా స్మాష్ చేయాలండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం. ఇవ్వండి, వంకాయ ఇట్లా స్టవ్ మీద పెట్టి కాల్చాలండి. దీనికి లైట్గా పైన నూనె రాసేసి కడిగేసేసి శుభ్రంగా తుడిచి నూనె రాసేసి ఇట్లా స్టవ్ మీద కాల్చాలి. పచ్చిమిర్చి కూడా ఇట్లాగా రెండింటిని కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి చిన్నగా. కొంచెం కాలాలండి. కాల్చిన తర్వాత అప్పుడు మెత్తగా స్మాష్ చేసుకుందాం. 2 వంకాయలండి. ఆల్రెడీ ఒక వంకాయ కాల్చాను, ఒక వంకాయ స్టవ్ మీద కాలుస్తున్నాను. కాలిపోయినాయి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా కాల్చుకోండి. అయిపోయింది. ఇది ఎలా కాలుస్తుందో చూద్దాం. ఈ వంకాయ మీద ఈ పొట్టంతా ఇట్లా తీసేసుకోండి, వచ్చేస్తుంది ఊరికి. నూనె రాసాం కాబట్టి ఈజీగానే పొట్టు వచ్చేస్తుందండి, ఇబ్బంది పడక్కర్లేదు. ఇట్లా మొత్తం 2 కాయలకి పైన పొట్టు తీసేసుకోండి. పచ్చిమిరపకాయలకి తీయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ వంకాయకి పైన పొట్టు తీసేసుకోండి. పండు మెత్తగా పిసికేసేసి రసం తీసుకుందామండి. ఒక గిన్నెలో తీసేసుకుందాం రసం అండి. బెల్లం నానబెట్టిన గిన్నెలో చింతపండు రసం ఇందులో పోసేసుకోండి. ఇదిగోండి, ఇట్లా చింతపండు రసం ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మిరపకాయ కూడా ఇందులో ఇట్లా స్మాష్ చేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ వంకాయ కూడా ఇందులో ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా కొంచెం వేసుకుందామండి. ఇదిగోండి, ఇందులో సాల్ట్ వేసేసుకోండి. చూడండి, కొంచెం సాల్ట్ తినేవాళ్ళని బట్టి వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసేసాను. ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఈ ముక్కలు కొంచెం మెత్తగా ఇట్లా అనండి, మెత్తగా కొంచెం ఇవి కూడా స్మాష్ చేసేసుకోండి అనేసి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసేసామండి. ఇది తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అన్నీ, బెల్లం, ఉప్పు, చింతపండు అన్నీ సరిపాలలో, కారం అన్నీ సరిపాలలో సరిపోయినాయో లేదో చూసుకోండి ఒకసారి. సరిపోయినాయండి. కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు వేసేసుకోండి చాలు. దీన్ని ఇప్పుడు తాలింపు పెడదాం. స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టి నూనె పోసానండి. ఎండుమిరపకాయలు వేసేసుకోండి. తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర, కరివేపాకు లేదండి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ రెబ్బ, పసుపు వేసుకోండి. తాలింపు అందులో పోసేసుకోండి.
తాలింపు పోస్తానండి. పచ్చిపులుసు రెడీ. ఒక్కసారి ఉప్పు చూసుకుందాం. కరివేపాకే మిస్ అయిందండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుండదు, లేదు. చాలా బాగుందండి. అందరూ ఇలా రెడీ చేసుకోండి, టేస్ట్ చేయండి. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.